గ్రహించడానికి మేమందరం కూడా ప్రయత్నిస్తాం. ప్రియులరా, కొన్ని మాటలు మనం బైబిల్లో నుంచి తెలుసుకుందాం. బైబిల్ అనేది ఎంతో ఉన్నత గ్రంథమో అందరికీ తెలియచేయడానికే ఈరోజు ఈ కొయ్యలగూడెం మహాపట్టణంలో ఈ 3 రోజుల మహాసభలను ఏర్పాటు చేయడం జరిగింది. దీని వలన ఏం జరుగుతుందంటే ప్రియులరా, ఇదిగో మన చేతుల్లో ఉన్న ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఈ బైబిల్లో ఎన్నో విలువైన మాటలు దేవుడు రాయించి పెట్టాడు. ఎవరి కోసం రాయించి పెట్టాడు అనంటే, ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరి కోసం దేవుడు ఈ గ్రంథాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ప్రియులరా, ఈ గ్రంథం యొక్క విలువ అది ఎంతటి విలువగా కనబడుతుందో తెలుసండి ప్రియులరా. ఈరోజు యావత్తు క్రైస్తవ్యం అంతా నానాటికి ఆకాశం అంత ఎత్తులో కనబడడం అనేది మనకు కనబడుతుంది. అంతే కదండి. ఎందుకు కనబడుతుంది అనంటే, ఎందుకు క్రైస్తవ్యం విస్తరిస్తుంది అనంటే, అది ఎవరి గొప్పతనం అనంటే యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం. ఏంటి ఆయన యొక్క గొప్పతనం? ఏమండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 400 కోట్లకు చిల్లరగా క్రైస్తవ్యం ఉంది. ఇంతగా విస్తరిస్తున్నప్పుడు ఇలా విస్తరిస్తున్నటువంటి క్రైస్తవ్యాన్ని చూస్తున్నటువంటి ఎందరో బైబిలుకు వ్యతిరేకులు ప్రియులరా క్రైస్తవ్యాన్ని అణిచివేయాలి, క్రీస్తు మాటలను సమాజంలోనికి తీసుకుని వెళ్ళడానికి వీలు లేకుండా ఎన్నో ప్రయత్నాలు అనేవి చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, క్రీస్తు మాటలను అడ్డగించాలని చూసినా ప్రియులరా, నానాటికి కూడా ఈ యొక్క క్రీస్తు మాటలు ఆకాశమంత ఎత్తులో యావత్తు ప్రపంచానికి తెలియపరచడం అనేది జరుగుతుంది. అంటే దేవుని యొక్క మాటలు ఎవరు ఆపాలన్నా ఇవి ఆగేవైతే కాదు. ఎందుకు ఆగేవి కాదు అనంటే ప్రియులరా, మన చేతుల్లో ఉన్న ఈ గ్రంథం ఎవరు రాయించారో తెలుసండి. సాక్షాత్తు భూమి మీద ఉన్న మనుషులందరికీ కన్న తండ్రి అయిన దేవాది దేవుడు, మనకు తండ్రిగా ఉన్న దేవుడు రాయించినటువంటి గ్రంథమే మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథాన్ని ప్రియులరా ఎందుకు రాయించాడో తెలుసండి. భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా మరొక లోకానికి వెళ్ళడం కోసం మన చేతుల్లో ఈ గ్రంథాన్ని పెట్టడం జరిగింది. అలాంటప్పుడు ఈ గ్రంథాన్ని చదువుతున్నటువంటి క్రైస్తవ్యమైన, అలాగే యేసుక్రీస్తు వారికి వ్యతిరేకులుగా ఉన్నటువంటి యావత్తు ప్రజానీకానికైనా వారు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలో తెలుసండి. ఈరోజు సమాజంలో, ఈరోజు మానవ సమాజాన్ని మనం చూస్తే మనుషులలో ప్రేమ అనేది కనుమరుగైపోయింది. మనుషులలో ప్రేమ కనుమరుగైపోయింది. ఎవరితో మాట్లాడినా ప్రేమగా మాట్లాడేవారే ఈ లోకంలో ఇప్పుడు నేటి కాలంలో కనబడడం లేదు. అలాంటి వారికి ప్రేమ గురించి తెలియజేయడానికి ప్రేమ యొక్క మాటలను తెలియజేయడానికి ఇదిగో మన చేతుల్లో ఉన్న గ్రంథం, పరిశుద్ధ గ్రంథం చాలా అవసరం. ఎందుకు అవసరమో తెలుసండి. మనము నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు వారు ఖ్యాతి ఎందుకు ఇంతలా విస్తరిస్తుందో తెలుసండి. యేసుక్రీస్తు వారు ఏం చేస్తే యావత్తు క్రైస్తవ్యం ఇంతలా విస్తరిస్తుంది? ఎంతమంది ఆపాలన్నా ఎందుకు విస్తరిస్తుంది అనంటే, ఎవరు చేయలేని పని ఆయన చేశాడు కనుక, ఎవరు చేయని పని ఆయన చేశాడు కనుక. ఏం చేస్తుంటాడు ఆయన? చూద్దామండి. ఒక వచనం చూద్దాం. చూడండి, సందర్భంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మనం చూడగలిగితే, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడును నా ప్రాణము తీసుకొనడు అంటున్నాడు. చూడండి, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను అంటున్నాడు. చూడండి, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను అంటున్నాడు. యేసుక్రీస్తు వారు మరణించారన్న సంగతి మనందరికీ తెలుసు కదండి. యేసుక్రీస్తు వారు మరణించారు అంటే ఎలా మరణించారు? నా అంతటా నేనే నా ప్రాణాన్ని పెట్టాను అంటున్నాడు.
ఈ ప్రపంచంలో ఎవరిని చూడండి, చరిత్రలో ఎవరిని చూడండి, ప్రాణాలు తీసేవారే కనబడతారు కానీ ఏమండి ప్రాణాలు ఇచ్చేవారు ఎవరైనా కనబడతారా? ఎక్కడైనా చూసామా? ప్రాణం ఇచ్చేవాడు ఎవరున్నారు ఈ ప్రపంచంలో అనంటే యేసుక్రీస్తు వారు తప్ప ప్రాణం ఇచ్చేవారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా లేరు. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు ఇచ్చాడు తన ప్రాణాన్ని? దేనికోసం ఇచ్చాడు తన ప్రాణాన్ని? ఎందుకు ఇచ్చాడో తెలుసండి తన ప్రాణాన్ని? ఈరోజు మానవ సమాజాన్ని ఒకసారి చూడండి. మనుషుల ప్రాణాలను మనుషులు తీస్తున్నారు. ఈరోజు తీస్తున్నారా? మనుషుల ప్రాణాలను మనుషులు తీస్తున్నారు. తల్లిదండ్రుల ప్రాణాలను పిల్లలు తీస్తున్నారు. పిల్లల ప్రాణాలను తల్లిదండ్రులు తీస్తున్నారు. ఒక భర్త భార్య ప్రాణాన్ని తీస్తున్నాడు. ఒక భార్య భర్త ప్రాణాన్ని తీస్తుంది. ఇలా సమాజాన్నంతటినీ కూడా చూడండి. ఏమండి బాలురు నుంచి యవ్వనస్తుల నుంచి వృద్ధాప్యంలోకి వచ్చిన వారితో సహా ప్రాణాన్ని తీసేవారే, ఎదుటివారి ప్రాణాన్ని తీసేవారే, ఎదుటి వారిని చంపేవారే కనబడుతున్నారు. కానీ ఎదుటి వారి కోసం ప్రాణం పెట్టే మనుషులు ఈ ప్రపంచంలో ఎవరున్నారు? చూడండి, ప్రాణాన్ని తీయడానికి ఎంత సులభంగా వెళ్ళిపోతున్నారండి ఈరోజు సమాజంలో మనుషులు. ఒక తల్లి ప్రాణాన్ని కొడుకు తీస్తున్నాడు. ఎలా తీస్తున్నాడు? గొడ్డలతో నరుగుతున్నాడండి, కత్తితో నరుగుతున్నాడు, ఏమండి రాళ్లతో బండలతో చంపుతున్నారు. ఈరోజు సమాజాన్ని చూడండి ఎంత ఘోరాతి ఘోరంగా ఈరోజు సమాజం తయారైందంటే మనుషుల ప్రాణాలను తీయడానికి సైతం లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోతుందండి. చాలా ఈజీగా మనుషుల ప్రాణాన్ని తీసేస్తున్నారు. చాలా ఈజీగా మనుషులు చంపుకుంటున్నారు. దేనికోసం చంపుకుంటున్నారు అనంటే ఏవో కారణాలు ఉన్నాయి. ఆస్తుల కోసం చంపుకునేవారు ఉన్నారు, పొలాల కోసం చంపుకునేవారు ఉన్నారు, ఏమండి స్థలాల కోసం చంపుకునేవారు ఉన్నారు. ఇంకో మాట చెప్పమంటారా? అక్రమ సంబంధాల వలన చంపుకునేవారు కూడా ఉన్నారు. ఇలా ప్రతి మనిషిని చంపడానికే సిద్ధపడుతున్నాడు. కానీ ఒక మనిషిని మార్చడానికి ఎవరు కూడా ముందుకు రాలేకపోతున్నారండి. మరి ఇలాంటి సమాజానికి ఎవరి మాటలు అవసరమో తెలుసండి? కుటుంబంలో తల్లిదండ్రుల మాటలు అవసరం అనుకుంటున్నారు, గురువుల మాటలు అవసరం అనుకుంటున్నారు. ఎవరి మాటలు అవసరమో తెలుసండి? యేసుక్రీస్తు వారి మాటలే అవసరం ఇలాంటి సమాజానికి. ఈరోజు హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, ఎంతోమంది చంపుకుంటున్నారు. ఘోరాతి ఘోరంగా సమాజం తయారైపోయింది. ఈరోజు ఎందుకు తయారైపోతుంది? సమాజం ఎందుకు ఇలా అయిపోతుంది? మనుషుల్లో ప్రేమ లేకుండా ఎందుకు ఇలా అయిపోతున్నారు? ఎందుకో తెలుసండి? ఎందుకంటే యేసుక్రీస్తు వారు మాటలను లక్ష్య పెట్టలేదు కనుక. మరి అలాంటి మాటలను ఇదిగోండి ఈ మహాపట్టణంలో ఏర్పాటు చేసి యేసుక్రీస్తు వారి మాటలను సమాజానికి వినిపించి ఎదుటి వారి ప్రాణాలను తీయకుండా ఎదుటి వారికి తన ప్రాణాలను పెట్టడానికి ముందుకు రావడానికే ఇలాంటి సభలను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఒక మనిషి ప్రాణాన్ని తీస్తున్నాడు, కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశాడండి? తన ప్రాణాన్ని పెట్టాడు. ఎంత ఘోరాతి ఘోరంగా యేసుక్రీస్తు వారిని చిత్రహింసలు పెట్టారండి. కొరడాలతో కొట్టారు, ముఖం మీద ఉమ్మి వేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు. అతి ఘోరంగా ఆయనను చిత్రహింసలు పెట్టారండి. అన్ని హింసలు పెట్టినప్పటికీ కూడా ఏమన్నారో తెలుసా? ఆయన ఏమని మాట్లాడారండి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగారు అన్నాడండి. చూసారండి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు అన్నాడంటే అలాంటి మనసు ఎవరికి ఉంటుందండి? అలాంటి మనసు ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎదుటి వారికి హాని చేసే మనసు యేసుక్రీస్తు వారి జీవితంలో లేదండి. ఎదుటి వారిని మార్చడానికే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమండలానికి అడుగుపెట్టాడు. మనందరినీ పరలోకానికి తీసుకుని వెళ్ళడం కోసం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కోసం తన ప్రాణాన్ని పెట్టాడండి యేసుక్రీస్తు వారు. ఆయన రక్తములో కడగబడిన వారు పరలోకానికి అర్హులు. మరి ఆయన రక్తములో కడగబడిన వారు పరలోకానికి అర్హులుగా కనబడుతున్నారా? సమాజం ఏ విధంగా ఉంటుందో ఆయన రక్తములో కడగబడిన వారు కూడా అలాగే ఉంటుందండి. ఈరోజు యేసుక్రీస్తు వారిని నమ్మని జనాంగం ఏ విధంగా ఉంటుందో యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి జనాంగం కూడా ఒకలాగానే
ఉంటున్నారండి. ఎలా ఉంటున్నారో తెలుసండి? ఎలా ఉంటున్నారు? వారికి వీరికి పెద్ద తేడా ఏమీ కనబడడం లేదు. కానీ తేడా కనబడాలనే యేసుక్రీస్తు వారు కోరుకున్నాడు. ప్రత్యేకం కనబడాలనే యేసుక్రీస్తు వారు కోరుకున్నాడండి. మరి అలా ప్రత్యేకింపబడిన వారుగా క్రైస్తవులు ఈ ప్రపంచంలో కనబడాలని కోరుకుంటే ఆయన ప్రేమను అందరికీ చాటి చెప్పాలి. ఆయన ప్రేమను చాటి చెప్పడానికే ఈ సువార్త సభల ద్వారా, ముఖ్య వాక్యోపదేశకుల ద్వారా ఎన్నో విలువైన మాటలు ఇదిగోండి ఈ మహాపట్టణములో వినిపించడానికి ఈ 3 రోజుల మహాసభలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందురుగాని 3 రోజుల్లో ముఖ్య వాక్యోపదేశకులుగా ఉన్నటువంటి సంతోష్ అన్నయ్య గారి నోట నుండి వచ్చు ప్రతి మాట ఎలాంటిదో తెలుసండి? ప్రతి రాతి గుండెను మాంసపు గుండుగా మార్చేటువంటి తోటాలు కలిగినటువంటి, వాక్యపు తోటాలు కలిగినటువంటి దేవుని యొక్క మాటలు ఆయన నోట ఈ 3 రోజులు మీరు వింటారండి. ఎక్కడ, ఎప్పుడు, ఎన్నడూ వినని మాటలు వింటారు. యేసుక్రీస్తు వారి సందర్భం తెలుసు కదండి, ముగించేస్తాను. యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేయడానికి వెళతారండి బండ్రౌతులు. ఆయన తీసుకుని వచ్చేయండి అని పంపించినప్పుడు యేసుక్రీస్తు వారు ప్రసంగం చేస్తూ ఉంటారు. అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి ఏమండి వీళ్ళు అలా చూస్తూ ఉంటారు. ఆయన మాటలకు, ఆయనను అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి వీళ్ళు, ఆయన మాటలకు వీళ్ళు అరెస్ట్ అయిపోయాయండి. చూసారండి? అదండి యేసుక్రీస్తు వారి గొప్పతనం. యేసుక్రీస్తు వారినే సరసాల్లో వేయడానికి, అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టడానికి వీళ్ళు వెళ్ళిపోతే ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట వలన వారి యొక్క రాతి గుండె మాంసపు గుండెగా మారిపోయింది. మంచి మనుషులుగా మారిపోయారు. వెనకొచ్చేసారు. వెనకొచ్చేస్తే ఏమన్నారో తెలుసండి? ఒకే ఒక మాట ఏంటో తెలుసండి? ఆయన మాటలాడినట్టు ఎవరు, ఎన్నడు, ఎప్పుడు, ఎక్కడా మాటలాడలేదు, మాటలాడరు అని మాట్లాడారండి. చూసారండి? అదండి యేసుక్రీస్తు వారి గొప్పతనం. యేసుక్రీస్తు వారు అంటే చాలా చిన్నతనంగా చూస్తుంది ఈ సమాజం. అది కాదు యేసుక్రీస్తు వారి గొప్పతనం. యేసుక్రీస్తు వారు అంటే ఎలాంటి వారో తెలుసండి? యావత్తు ప్రపంచానికి ప్రాణం పెట్టాడు, తనంతట తానే పెట్టాడు. తనంతట తానే పెట్టాడండి యేసుక్రీస్తు వారు ప్రాణం. అలాంటి వాడండి యేసుక్రీస్తు వారు. కానీ కొంతమంది ఎన్నో మాటలు బైబిల్ పైన బురద జల్లుతున్నారు. బైబిల్ పైన ఎన్నో అభియోగాలు పొందుతున్నారండి. బైబిల్ పైన ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారి గురించి. ఇలాంటి తరుణములో క్రైస్తవులు ఎలా ఉండాలో తెలుసండి? కలిసి కట్టుగా ఉండాలి. అందరూ ఏకమైపోవాలండి. ఈరోజు నేటి కాలాలలో క్రైస్తవులందరూ ఏకమైపోవాలి. అది యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నాడు. అలా అందరి మనసులను మార్చడానికే యేసుక్రీస్తు వారి ఈ భూమండలానికి రావడం జరిగింది. అలాంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాం మనమందరం. ఈరోజు ఆయన మాటలు వినడానికి వచ్చాం మనమందరం. వచ్చిన మనమందరం ఏం చేయాలో తెలుసండి? ఏదో పిలిచారని వచ్చారు, ఏదో అనుకుంటారని వచ్చారు, వెళ్ళకపోతే బాధపడతారని వచ్చారు, వెళితే ఏదో అవుద్ది అనుకుని వచ్చారు. అలా కాదండి. మనం ఎందుకు రావాలో తెలుసండి? మన కుటుంబాలను మార్చే దేవుని యొక్క మాటలు వినడానికి వెళ్ళాలి. సమాజంలో పిల్లలు బాగోలేదు, యవనస్తులు బాగోలేదు, సమాజంలో ఎవరు బాగోలేదు, కుటుంబాలు బాగోలేదు. ఎక్కడ చూసినా ఘోరాలు, నేరాలు, ప్రేమలు కురువైన పోయి. అలాంటి తరుణములో యేసుక్రీస్తు వారి మాటలే మన కుటుంబాలను బాగుపరిచేయండి. అలాంటి మాటలు వినడానికి వచ్చిన ఈరోజు మీరందరూ ఎంతో అదృష్టవంతులు. వింటారండి. ముఖ్య వాక్యోపదేశకులుగా ఉన్నటువంటి సంతోష్ అన్నయ్య గారి నోట ఎన్నో విలువైన మాటలు మనమందరము కూడా విని మన కుటుంబాలన్నీ దేవునిలో కట్టుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.